ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బాధితులందరినీ ఏకం చేశారు. చుట్టూ 11-15 తాండాల వరకు కూడా వాళ్ళందరూ కూడా బాధితులు ఉన్నారని చెప్పి కూడా ఉంటాం. ఒక్కొక్కరిని కదిలిస్తుంటే కన్నీళ్లు పెడుతున్నాడు పరిస్థితి కూడా ఉంది. ఏం చెప్తారన్నా? నేను ఈ కాలోజీ టీ ద్వారా 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు నేనేం చెప్పను. బాధితులకు మీ దగ్గర తీసుకొని వచ్చిన నేను, తమ్ముడు, మా బృందం. నేను ఇప్పుడు మేమేం మాట్లాడలేను. మంగ్లీ ఇక్కడికి మీరు ఆ ఇల్లు చూస్తున్నారు చూడు, దాన్ని ఒకసారి జూమ్ చేయండి. ఇల్లు దగ్గరికి ఎన్నిసార్లు వచ్చింది, ఎప్పుడు వచ్చింది? ఆ విధవలు అంటున్నారు మిర్యాలగూడ నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు? 70 కిలోమీటర్లు సింగిల్ రోడ్. మీరంతా చూశారు. బాధితులు 11 గ్రామాల కాదు, ఇక్కడి నుంచి మొదలు పెడితే దగ్గర ఇప్పుడు మంగళి వచ్చిందని అంటే నేను వస్తే ఏదైనా అందరు పిలిస్తే వస్తా అని అన్నావు కదా, నువ్వు ఏ ఫంక్షన్ అయిందా, ఇల్లు ఓపెన్ అయిందా, దేనికి వచ్చిందా? నైట్ దేనికి వచ్చింది? ఆ ఇల్లు ఓపెనింగ్ వచ్చిందని అంటే ఏదైనా మా దసరా పండుగ, మా పూజ పండుగ అవుతుందని అంటే ఆ పూజకో పండుగకో వచ్చిందని సరేలే అని అనుకుంటాం మేము. నైట్ 12 గంటల రాత్రికి వచ్చి నైట్ మొత్తం ఎంజాయ్ చేసి 5 గంటల రాత్రికి పోయింది. 5 గంటల రాత్రి ఆమె దేనికి వచ్చింది? ఆ ఇల్లు ఓపెన్ అయిందా? ఆ ఇల్లు అట్లా ఉంది ఖాళీ ఇల్లు మీద దేనికి వచ్చింది? ఆ ఖాళీ ఇల్లు దేనికి వచ్చింది? మీ గిరిజనలో అందరినీ కూడా టార్గెట్ చేసుకుని ఓన్లీ 11 తాండాలు అందరినీ కూడా వాళ్ళందరినీ కూడా బాధితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మోసపోయినారు. ఏం చెప్తాం మరి? ఏం లేదు, మేమందరూ చచ్చిపోయడానికి మందు డబ్బులు రెడీ చేసుకొని ఉన్నాం. మేము ఇప్పుడు మందు డబ్బులు రెడీ చేసుకొని ఉన్నాం. మేము 5 కోట్లు మాకు ముంచి మా ఇంట్లో మా అమ్మాయి పెళ్లికి ఉంది. 20 సంవత్సరాల అమ్మాయి నాకు పెళ్లికి మందికి 5 కోట్లు అప్పు. 5 కోట్లు ఇచ్చిందని చెప్పండి. నాకు మోసం చేసి వాళ్ళు మా ఇంట్లో కూర్చొని మూడు లోన్ ఎత్తాం. 5 కోట్ల రూపాయలు ఎట్లా తీసుకొచ్చినా, ఎవరెవరి దగ్గర నుంచి తీసుకొచ్చి 3 లోన్ తీసుకున్నాం. మా ఇల్లు మా అన్న ఇల్లు మీద లోన్ తీసుకున్నా. ఇంకా గోల్డ్ లోన్ పెట్టినా. ఇంకా భూమి మార్కేషన్ పెట్టినాం. ఇంకా మా అక్కలకు 1 ఎకరం ఉంటే ఎకరం మొత్తం ఇంకా చుట్టాలు వాళ్ళ కాడ, మా అన్న కాడ, మా తమ్ముడు కాడ, మా చెల్లెల కాడ, మా అక్క కాడ, మా పిన్ని వాళ్ళ కూతురు కాడ, మా పిన్ని వాళ్ళ 2 కొడుకులు కాడ, మా మేనత్త కొడుకులు కాడ, మా మేనత్త కూతురు కాడ. ఎంత అంటే 5 కోట్లు. ఇంకా వాళ్ళకే చెప్పేసిన మాకేం రాలే. ఇంకా 5 కోట్లు మా ఒక్కళ్ళదే. మేమందరం మాకు తీసుకొచ్చి ఇంకా మాకు వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఇంక మేము ముందు దాకా చచ్చిపోవాలని మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు వాళ్ళందరూ డబ్బుల కోసం అడుగుతున్నారు. మాకు రోజు చంపడానికి కూడా వస్తారు. బతకలేకుండా ఉన్నాం. రోజు మాకు మెడల పుస్తకాలు కూడా లేవు. అమ్మేస్తుండే మొత్తంగా ఇజ్జత్ పోతుంటే. ఇప్పుడు మా పిల్లలు పెళ్లికి ఉంది. మా అమ్మాయి 20 సంవత్సరాలు అమ్మాయి పెళ్లి చేయడానికి కూడా మాకు స్పోత లేదు. నేను ఆడకి వెళ్ళిపోవాలో మాకు దారి లేదు. మేము చచ్చిపోవాలని మేము డిసైడ్ అయినాం. మా చుట్టాలకైనా సాయం చేస్తే మా కొరకు వాళ్ళు కూడా సావద్దు. మాకు నమ్మి ఇచ్చిర్రు వాళ్ళు. నమ్మి ఇచ్చిర్రు కాబట్టి మా చుట్టాల వాళ్ళకి కూడా మాటలు చెప్పి మిమ్మల్ని నమ్మించారమ్మా. నమ్మించారంటే కంపెనీ ఉంది, పెద్ద మాది కంపెనీ ఉంది. ఇంకా ఈ మన ఫ్యాక్టరీ, ఇది సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, క్లబ్ ఉంది అని అన్ని చెప్పిర్రు మాకు. చెప్పి ఇంక వాళ్ళు మొత్తం బంగారం, పెద్ద కార్లు అవి తీసుకొని ఇంకా మా ఇంట్లోనే కూర్చొని తీసుకుపోతారు. ఇంకా మా దగ్గర వాళ్ళే వాళ్ళు 2 మధు, ఈ రాములు 2 మా దగ్గర వాళ్ళే. మా మధ్య మా చిన్న మామ కొడుకే ఇక ఇల్లు కట్టుకున్నాడు ఆయన రాములు. ఇప్పుడు అంటుండు, ఇప్పుడు ఇందిరా మా పైసలు ఎట్లా మాకు అందరు చంపుకో తింటుర్రా ఎట్లా అంటే, ఏంది మా నాక్కడ ఏముంది, మధుకి ఇచ్చిన నేను మధు కాడ వసూలు చేసుకోపో, నాక్కడ ఏముంది కలిసింది సార్. మేమైతే 3 సార్లు చూసినాము. ఇక్కడ మేమైతే 3 సార్లు చూసినాం. ఇంకా మా వాళ్ళు ఇంకా మా పిల్లలకి అయితే ఇంకా ఎప్పుడెప్పుడు కలిస్తూనే ఉంటదంట. నైట్ వచ్చి పోయేది, నైట్ వస్తుంది. పైసలు కూడా లేడానికి పైసలు మీరు ఇచ్చిన డబ్బులు అన్ని తీసుకొని బ్యాగ్ లో పెట్టుకొని నైట్ వెళ్ళిపోయేది. మీకు అందరికి కూడా పార్టీలు అయ్యి కూడా ఇచ్చిందని చెప్పింది. పార్టీలు ఇచ్చారంట? లేదు మేము ఆ పార్టీ కాదు, ఆ దొంగ రూపాయి కూడా మేము తినలే. మా పైసలు వాళ్ళు తీసుకొని పోయారు. కానీ మేము వాళ్ళు చిన్న ఇల్లు ఉన్న రమాకాంత్ మధు
ఒక పెద్ద ఇల్లు కడతానంటే మీకు కనీసం డౌట్ రాలేదా? డౌట్ కాదు, ఈ ఇల్లు కట్టించి మేము పెద్ద మీకు కూడా ఇంకా మేము డెవలప్ చేస్తామని మాకు నమ్మించారు. మన తాండ మన ఊరు వాళ్ళందరూ కూడా డెవలప్ కావాలని మా ఊరే వాడే కదా, మీ వేరే ఊరు అయితే నమ్మకపోయాం. ఈ మారు దగ్గర వాళ్ళే మారు దగ్గర వాడే అసలు